నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను మీ దేవి బొలిశెట్టి. ఇప్పుడు మనం మౌనం దివ్యౌషధం అనే విషయం గురించి తెలుసుకుందాం. పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్నితో పాటు వాటి సృష్టికర్త అయిన ఆ పరమాత్ముడు కూడా ఎవ్వరూ మనతో పలుకరు. అయినా వారు మనకు చేసే మేలు అనన్యం. మాట ద్వారా భావాలను పలికించటం మనిషికి దేవుడు ఇచ్చిన వరం. భావాలు మనోగతమైనవి, తామర తుంపరగా ఉద్భవిస్తూనే ఉంటాయి. అవే మనిషిని చంచలుణ్ణి చేసి సంచలనానికి గురి చేస్తున్నాయి. మౌనం అంటే నోటితో మాట్లాడకుండా ఉండటమే కాదు, మనసు కూడా మాట్లాడకపోవటం. అదే మనోమౌనం. మనసును మనసుతోనే పరిశీలించుకోవాలి. ఆ పరిశీలనలో మనసు మౌనాన్నే ఆశ్రయిస్తుంది. ఒక మనిషి తనకు తానుగానే సంసారం అనే బాధ్యతలో ఇరుక్కుంటున్నాడు. అయినప్పటికీ నేను ఫలానా అనే అహంకారాన్ని తెలుసుకోగలగాలి. దానికి మౌనమే అసలైన ఆయుధం. ఆ మౌనంలోనే తనలోని వికారాలు, వైరుధ్యాలు చేసే రాక్షసకాండ అర్థమవుతుంది. ఆ జ్ఞానం కలిగిన నాడు జీవితంలో ఏ రకమైన సంఘటనలు జరిగినా వికలం కలగకుండా స్థిరచిత్తుడవుతాడు. ఒకరోజు ఒక వేదాంతి గౌతమ బుద్ధుల వారి దగ్గరకు వెళ్ళి భగవంతుణ్ణి నిర్వచించమని కోరారు. అప్పుడు గౌతమ బుద్ధుల వారు మౌనాన్నే ఆశ్రయించారు. భావాలు పలికిస్తాయేమోనని కళ్ళు కూడా మూసుకున్నారు. ఆ రోజు ఆ వేదాంతి వెనుతిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు తనకున్న వేల కొద్ది శిష్యులతో పాటు వచ్చి గౌతమ బుద్ధుల వారిని అనుసరించాడు. ఆ మహామౌనంలోనే భగవంతుణ్ణి దర్శించగలమనే నిజాన్ని ఆ వేదాంతి గౌతమ బుద్ధుల ద్వారా గ్రహించారు. మౌనంగా ఉండేవారిని ముని అంటారు. ఆధునిక యుగంలో ఎందరో మహానుభావులు అంటే రామకృష్ణ పరమహంస వారు, రమణ మహర్షి గారు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారు. నిరంతరం మానసిక మౌనంతోనే ఉండేవారు. గాంధీజీ ప్రతి సోమవారం మౌనం పాటించేవారు. మెహర్ బాబా తన జీవితంలో చివరి 39 సంవత్సరాలు కఠోరమైన మౌనం పాటించారు. మౌనం ద్వారా అపార్థాలకు, కలహాలకు స్వస్తి పలకవచ్చు. నిశ్శబ్దంలో శరీరంలో ప్రతి గ్రంథి సక్రమంగా స్రవిస్తుంది. ప్రతి నాడి అవసరమైనంత వరకే స్పందిస్తుంది. ప్రతి కణము సమతుల్యతను సాధిస్తుంది. అందుకే మౌనానికి మించిన దివ్యౌషధం లేనే లేదు. చూశారు కదా అండి, మౌనం దివ్యౌషధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.